ఉంటా ఇన్ని రోజులు లేదా అట్లే ఉంటా. అదే కాదే నువ్వే మల్లిక, నేను ఇప్పటిదాకా ఏడ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఏ రోజైనా ఉన్నానా? మంచిగా మాట్లాడి చెప్పి రావాలి. అర్థం చేసుకున్న పర్సనే కదా. ఇగో అర్థం చేసుకుంటాడు కాదంటలే అక్క నేను, కాకపోతే ఆయన మాట్లాడే మాటలు వినలేవు. మాట్లాడొద్దు, మంచిగా మాట్లాడితే పంపిస్తారు. నాది మాట్లాడితే ఎంత హట్ అయితే మాట్లాడతారు. అదే కాదు అక్క, ఇప్పుడు నేను ఎంత హట్ అయినా నా గురించి ఆలోచిస్తారు, ఆయనకే సపోర్ట్ చేస్తారు. నిన్న అంటలేను మొత్తం మీ నీకు చేతనైతే లేదా? అవును ఉంటావా? ఉంటా అని వారం ఉంటా అంటే అత్తం ఒప్పుకుంది. మళ్ళీ ఈయనకేం ప్రాబ్లము, ఇవాళ ఉండు రేపు ఇవాళ పో రేపు ఉండు ఎల్లుండ్రా అని చెప్పేసి అంటుండు. నేను అట్లా ఎట్లా వస్తా చెప్పు, నువ్వే చెప్పు మల్లిక. ఎప్పుడన్నా ఇన్ని రోజుల నుంచి ఎప్పుడన్నా ఉన్నానా? హెల్త్ మంచిగా అయినాక వస్తుందంట కదా. తీసుకొచ్చిన అందుకోసం నేను ఏమన్నా అన్నా ఇప్పుడు అందుకోసం సైడే మాట్లాడాను. నేను బండి నేర్చుకోకుండా నేను అదే అనుకుంటున్నాను ఇద్దరు ఇట్లా. ఎందుకంటే నువ్వు మహేష్ గురించి తెలుసు నాకు. నువ్వు ఏది చెప్తే అది హా అనే అంత దిక్కొస్తుంది. కాదు నీ ఫీలింగ్ ఏం చెప్పవా? అంటే సడన్ గా జారిపోయినట్టు అయింది. ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు. నాకు చుంటలు పట్టుకునే తెలుసా? మమ్మీని రియాక్షన్ చెప్పవా? ఇంత మంచిగా చూసుకుంటుండే నాకు లోపల కొడుతుంది. వారం రోజులే కదా పంపిస్తాడు మహేష్ అని. నువ్వు ఆడాలనిపిస్తున్నా దాన్ని వెళ్తూ బాగాలేనప్పుడు ఎంత మంచిగా చూసుకుంటా. అసలు మనం అవసరం కూడా పడలేదు. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు? చెప్పు. నా వల్ల ఎందుకైతే నీ వల్ల. అసలు మనము ఫోన్ పెట్టి పోవాలి అట్లాంటిది. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ క్రేజీ ప్రసన్న. బై.